మా- ఒక ఉద్యమ సమయంలో జర్నలిస్ట్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ప్రత్యేక రాష్ట్రం కోసం మీరు నేను అందరం కలిసి ప్రజలతో కలిసి మనం ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సో సాధించుకున్న తర్వాత పరిపాలన ఒకవైపు కొనసాగు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ను మీరు మ్యాక్సిమం టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనిపించింది. కానీ ఎక్కడ కూడా అంటే కేసీఆర్ కూడా మీరు ఇచ్చే అనాలిసిస్ని కూడా ఎంజాయ్ చేసిరని చెప్పి సన్నిహితులు కూడా చెప్తున్నారు. సో మీరు ఏలేదు తుపాకీ రావడం అన్న తర్వాత ఏదన్నా మంచి మీరు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బంది కాలేదు. మరి ఈ మధ్య కాలంలో ఎందుకని అదే సామెతలు వాడుతున్నారు, అలాంటి షోలు చేస్తున్నారు, సో అదే కంటిన్యూ అవుతున్నారు. మరి కవిత గారి పట్ల చేసిన కామెంట్స్ను మీరు ఎట్లా చూస్తారు? అంటే ఒకటి దీనికి కొంచెం సుదీర్ఘంగానే ఉంటుంది సమాధానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంచం మంచం పంచాయతీగా పైకి కనిపించినా అది కాదు. ఇది పార్టీ పెట్టబోతున్న పంచాయతీ. దానికి కొన్ని సాహిత్యకమైనటువంటి కారణాలు మీ ముందు చదలుసుకున్నాం. ఒకటి, ఎప్పుడైతే మేము ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ మాకు కిరాయి ఇండ్లు మాత్రమే, మా సొంత ఇండ్లు కాదు అనేటువంటి మాట చెప్తూనే మనకు సొంత ఇల్లు ఉండాలి అంటే బీసీలకు కూడా ఒక పార్టీ ఉండాలి, రాజకీయ పార్టీ అని పదే పదే చెప్తూ మేము రాజకీయ పార్టీగా ముందుకు వస్తున్నామని చెప్పిన తర్వాత కొంతమంది అగ్రవర్ణాలు కలిసి ఆడినటువంటి డ్రామా ఈ కంచం మంచం డ్రామా. వాస్తవానికి కంచం మంచం అనేది పెద్ద బూతు కాదు, అది కేసీఆర్ ఆమోదించిన పుస్తకంలోని వాక్యం. అది 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నందిని సిద్ధారెడ్డి గారు ప్రచురించినటువంటి తెలుగు సామెతలు, తెలంగాణ సామెతలు అనేటువంటి పుస్తకం నుంచి పేజ్ నెంబర్ 73లో వర్డ్ ఉంటుంది. దాన్ని కేసీఆర్ చాలా అద్భుతంగా చెప్పి రాస్తాడు, సందేశం రాస్తాడు. అది తప్పు కాదనేది కేసీఆర్కి తెలుసు, కేటీ రామారావుకి తెలుసు, హరీష్ రావుకి తెలుసు, అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోకొల్లలు వాడిన వల్ల అట్లాంటి కోకొల్లు, అయ్యోనివా నువ్వు అవ్వోనివా, తెలంగాణోనికి తోటి పాలోనివా అని చెప్పి మన గూడంజన రాసినటువంటి పాటలతోటి ఆ రోజు ఉన్నటువంటి పెట్టుబడిదారుల ఆంధ్రులను ఇట్లా అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే విషయం అది కాదు. పార్టీ పెట్టడం అనేదే ఇప్పుడు వాళ్ళ గుండెల్లో రాయబడ్డంత పని. బీసీలు పార్టీలు ఎట్ట పెడతారు? బీసీలు గాంధీ భవన్ కానో ఉంటే బీజేపీ భవన్ కానో లేకపోతే టీఆర్ఎస్ భవన్ కానో ఆ మెట్ల కాడు ఉండి అడుక్కోవాలి కదా, పార్టీ ఎట్లా పెడతారు వీళ్ళు అనేది దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జరిగిన దాడి అది. ఆ హత్యాయత్నం జరిగింది ఏదైతే ఉందో అది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నేను కేసీఆర్, నేను కేటీ రామారావు, నేను హరీష్ రావు, నేను కవిత, అధికారం సంపూర్ణంగా వాళ్ళ చేతిలో, సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు నేను ఒంటరినై పోరాటం చేసిన వాళ్ళతో. ఆ రోజు దాడులు జరిగినాయి కానీ హత్యాయత్నాలు దక్కపోలే. ఆ రోజు అంత నీ దగ్గర పవర్ ఉన్నప్పుడే నువ్వు ఆ సాహసం చేయలేకపోయావు. రెండోది, ఇవాళ నీ చేతిలో పవర్ లేదు, మీ అమ్మా నాన్న నీ వెంటలేరు, మీ అన్నయ్య మీ బావ నేను పట్టించుకుంటలేరు, పార్టీ క్యాడర్ నీ వెనకాలలేదు, నువ్వు ఒంటరి. ఇప్పుడు ఒంటరి ఉండి పట్టబగటేలి ఒక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ మీద హత్యాయత్నానికి నువ్వు మనుషులను పంపించేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఈ అధికార పార్టీలో ఎవరు సపోర్ట్ చేసిరు నీకు? పక్కా నీ వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేది ఇటీవల వార్తల ద్వారా అర్థమవుతా ఉంది. రెండోది, దీనికి బలమైంది మళ్ళీ నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలకు బలమైంది అంటే కరెక్ట్గా అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి వీళ్ళు ముగ్గురు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో యాక్చువల్గా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయాల్సింది 4, ఇంక్లూడింగ్ కవిత. చివరి గంటలో ఆమె పేరు తొలగించారు. చివరి గంటలో. అప్పటి వరకు ఆమె రెడీ అయిపోయింది, ఏది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ప్రమాణ స్వీకారంలో చేయడానికి. అంటే ఇది ఈ మధ్య కాలంలో జరిగింది కదా, చాలా రోజుల నుంచి జరుగుతుంది. అందుకే ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నాన్న దేవుడు చుట్టూ దయాలు ఉన్నాయి. అవన్నీ కారణాలు ఏంది అని అంటే, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎంత కాదనుకున్నా కడుపున పుట్టిన బిడ్డ పట్ల ఏ తండ్రికైనా ప్రేమ ఉంటుంది. కానీ తన బిడ్డను కాదని బయటికి వెళ్ళగొడతా ఉన్నాడు పదే పదే. తన బిడ్డను పట్టించుకోవట్లేదు, ఆమెతో కనీసం మాట్లాడట్లేదు. బయటికి ఎందుకు వెళ్ళగొడుతుందంటే ఈ మహాతల్లి రేవంత్ రెడ్డి గారితో మిలాఖత్ అయ్యి బీఆర్ఎస్ పార్టీని కొలాబ్ చేయాలని కుట్ర పన్నింది. ఓకే,
ఈ కుట్ర పడినటువంటి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంత స్ట్రాంగ్ ఉందా అన్న? రేవంత్ రెడ్డికి అంత అవసరం ఉందా? కవిత లాంటి వాళ్ళని పెట్టాలి ఇప్పుడు. ఉంటుంది కదా. ఇప్పుడు ఎట్లా ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారు శత్రువుగానే భావిస్తాడు కదా బీఆర్ఎస్ పార్టీ. అవును. బీఆర్ఎస్ పార్టీని శత్రువుగానే దాన్ని డిస్టర్బ్ చేయాలనుకోవడం సహజం. ఉమ్, ఆయన ఒక్కడు కాదు, ఆయన ప్లేస్లో నేనున్నా గదే చేస్తా. ఉమ్, ఆయన ప్లేస్లో నేనున్నా గదే చేస్తా. అంటే ఎప్పుడు కూడా రాజు ఏం చేస్తాడంటే శత్రువులని చిత్తు డివైడ్ అండ్ రూల్ చేయడం అది సహజం, అది రాజనీతిలో భాగం. ఇక్కడ